అవునా? ఎంత ఇస్తారట ఓటుకి? ఎంత ఇస్తారట అన్నా? ఎంత ఇస్తారట? ఇయరా 3000. 3000 3 + 3 ఏమా ఎంత ఇస్తారట? అమ్మా ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. ఈ ఎమ్మెల్యేకి పోయినసారి ఓట్లేశారు, అవునా? ఎంత సంపాదించుకున్నాడు అనుకుంటున్నారు? ఏమా యథేచ్ఛగా బెట్టింగ్లు కూడా చేస్తాడట కదా, ప్యాకాటలు కూడా నడిపిస్తాడట కదా, గుట్కా మట్కా అన్ని వ్యాపారాలు చేస్తాడట, దొంగ నోట్లు కూడా అంట, అవునా? భూ కబ్జాలు అసలు 1 కాదు 2 కాదు 3 పువ్వులు 6 కాయలుగా డబ్బులు సంపాదించుకున్నాడట మీ ఎమ్మెల్యే, తెలుసా? ఆ డబ్బులన్నీ ఎవరి అనుకున్నారు? మీయే. ఆ డబ్బులన్నీ మీయే. ఇస్తే దంచి వసూలు చేయండి ఏమా, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరికి ఓటు వేస్తున్నాము, ఎందుకు ఓటు వేస్తున్నాము అని. 10 సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి. అభివృద్ధి లేదు, బిడ్డలకు ఉద్యోగాలు లేవు. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇద్దరికీ బీజేపీ పార్టీతో తొత్తులుగా కావాలి, కానీ ప్రజల ప్రయోజనాలు ఎవరికీ పట్టలేదు. మోడీ అధికారంలో ఉన్నారు, స్వప్రయోజనాల కోసం ఇద్దరు మోడీని పట్టుకొని వేలాడుతున్నారు. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, అర్థమవుతుందా తల్లి? మోడీతో చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. చంద్రబాబుకి మోడీతో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ప్రజల ప్రయోజనాలనైతే తాకట్టు పెట్టారు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారు, రాజధాని కూడా తాకట్టు పెట్టారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎవరమ్మా? మీ ఎంపీ ఓట్లేసి గెలిపించారు కదా, గొడ్డలి అవినాష్ రెడ్డి.